హలో నమస్తే, వెల్కమ్ టు ఎంకేఎం టాక్స్. అద్దంకి సమీపంలో ఒక గ్రామంలో ఇద్దరు ఎస్ఐలు తప్పతాగి షిఫ్ట్ డిజైర్ కారులో ఒక ఆటోని ఢీకొట్టారు. కట్ చేస్తే డిక్కీ ఓపెన్ చేస్తే మద్యం బాటిళ్ళు, గంజాయి, అలాగే పోలీస్ యూనిఫామ్. సరే, డీటెయిల్స్లోకి వెళ్తే అద్దంకి సమీపంలో ఒక గ్రామంలో ఇద్దరు ఎస్ఐలు కార్ డ్రైవ్ చేసుకుంటా డ్రంక్లో ఉన్నారని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. కారు వెళ్తూ ఒక ఆటోని ఢీకొట్టింది. ఆటోని ఢీకొట్టిన తర్వాత ఆటోలో ఉన్న నలుగురు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా ఆ కారు దగ్గరకు వచ్చి హడావుడి చేస్తామంటే కారులోంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఎస్ఐలు, సివిల్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరూ ఏదో జేబులో చేతులు పెట్టుకుంటూ ఫోన్ పట్టుకుంటూ హడావిడి చేస్తూ ఉండగా స్థానికంగా ఉన్న సిఏ వచ్చి, అంటే అద్దంకి సమీపంలో ఉన్న సిఏ వచ్చి ఆ స్పాట్కి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ఎస్ఐలను ఒక టీడీపీకి సంబంధించిన వెహికల్లో పంపించేశారు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కట్ చేస్తే కారు డిక్కీని ఓపెన్ చేయండి, కారు లోపల మద్యం బాటిల్స్ ఉన్నాయి, కారు డిక్కీని కూడా ఓపెన్ చేయండి అని చెప్పి స్థానికులు చాలా హడావిడి చేయగా కారు డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. కారులో గంజాయి దొరికింది, అలాగే మద్యం బాటిల్స్ ఉన్నాయి, యూనిఫామ్ కూడా ఉంది. సరే, దీని కాసేపు పక్కన పడితే హోమ్ మినిస్టర్ అనిత గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాదం వేశాము, రాష్ట్రంలో గంజాయి దొరకదు అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు గాంజాని కల్టివేషన్ మేము తగ్గించాము, నిర్మూలించాము, గాంజా కన్జంప్షన్ కూడా దఫలవారీగా తగ్గిస్తున్నాం. కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏదైనా ఇష్యూ జరిగితే దానికి ప్రెస్ మీట్ పెట్టాలి. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కేక్ కట్ చేస్తే దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ పెట్టాలి, చాలా చూసాము. మరి ఈ విధంగా పోలీస్ సంబంధించిన వెహికల్స్లో ఒక గంజాయి లభ్యమైతే దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి హోమ్ మినిస్టర్ అనిత గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు బాధ్యత తీసుకోలేదు? సరే, ఇక్కడ ఇంకో కోణం కూడా మనం చూడాలి. పోలీసు వారు ఎక్కడైనా గంజాయిని పట్టుకొని తన వెహికల్లో తీసుకెళ్తున్నారు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం దీన్ని కవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సరే, అలా అయినా అదే నిజం అనుకుంటే, వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటే, అదే విషయం హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ రాష్ట్ర డీజీపీ కానీ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దీని గురించి క్లారిటీ ఇవ్వలేదు? క్లారిటీ ఇవ్వకపోతే ప్రజల్లో ఒక అనుమానం వస్తుంది. పోలీసులే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారా, పోలీసు వారే గంజాయిని తరలిస్తున్నారా అని చెప్పి ప్రజలలో ఒక అనుమానాలు వస్తాయి. సో దీని గురించి హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ రాష్ట్ర డీజీపీ కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక క్లారిటీ ఇస్తే పోలీస్ వ్యవస్థ మీద ఒక మచ్చ రాకుండా ఉంటుంది. లేదంటే డ్రగ్స్, గంజాయి దాన్ని నిర్మూలించాల్సిన పోలీస్ యంత్రాంగమే ఇటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పి వ్యవస్థలో మార్పులు రావాలి, ప్రజలు ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పి ప్రజలు అనుమానం ఇవ్వడానికి ఎక్కడ ఆలోచించారు. ఇదే సిచ్యువేషను ఏదైనా యూత్లో ఏదైనా జరిగి ఉంటే ఈ పార్టీకి నానా హడావుడి చేశారు, దాన్ని తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటగట్టేవారు. లక్కీగా అది ఎస్ఐకి సంబంధించిన కార్లు ఉన్నారు కాబట్టి, ఎస్ఐలు కారు స్వయంగా డ్రైవ్ చేశారు కాబట్టి, పోలీస్ వ్యవస్థకి సంబంధించింది కాబట్టి అది ఇటు కూడా డైవర్షన్ చేయడానికి అవకాశం లేకపోయింది. లేదంటే కూటమి ప్రభుత్వం ఈ పార్టీకి, కూటమికి సంబంధించిన ఛానల్స్ ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఈ గంజాయికి సంబంధించిన ఈ యాక్సిడెంట్కి సంబంధించిన ఇష్యూ అంతా కూడా వాళ్ళ మీద రుద్దేసేవారు. ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏంటి అనేది సబ్జెక్ట్ వైజ్గా చెప్పండి.